దగ్గర ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఉదయపూర్ రైల్లో మంటలు చెలరేగాయని వదంతులు వస్తున్నాయి. ఒక రైల్ చైన్ లాగి కిందికి దూకేశాడు ప్రయాణికులు. పట్టాలపై ఉన్న వారిని మరో రైలు వచ్చి ఢీకొట్టింది. పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ ఢీకొని ప్రయాణికులు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్ హేతంపూర్ దగ్గర ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఉదయపూర్ రైల్లో మంటలు చెలరేగాయని వదంతులు రావడంతో రైలు చైన్ లాకి కిందికి దూకేశారు ప్రయాణికులు. దీంతో పట్టాలపై ఉన్న వారిని మరో రైలు వచ్చి ఢీకొట్టింది. పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ ఢీకొని ప్రయాణికులు మృతి చెందారు. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తంగా మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్ హేతంపూర్ దగ్గర ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఉదయపూర్ రైల్లో మంటలు చెలరేగాయని వదంతులు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో రైలు చైన్ లాగి కిందికి దూసుకు వెళ్లారు ప్రయాణికులు. పట్టాలపై ఉన్న వారిని మరో రైలు వచ్చి ఢీకొట్టింది. పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ ఢీకొని ప్రయాణికులు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.